అన్ని చరిత్రలు నిజం నుంచి పుట్టినవే. అయితే అమెజాన్లో పుట్టిందే ఆ చంద్రబిందు వృక్ష ఇతిహాసం. ఆ చెట్టు పూల ఒక్క రెబ్బైన అన్ని రోగాలకు నివారణి, అన్ని శాపాలకు విరుగుడు. అనేక శతాబ్దాలుగా చాలా పరిశోధకులు ఈ చంద్రబిందు వృక్షం కోసం శోధించారు. ఆ శోధకులందరిలో ప్రముఖుడు కాంకిస్టాడోర్ డాన్ హ్రోపే ది అగీరే దృఢ నిశ్చయంతో ఆ వృక్షం శక్తిని పొందాలనుకున్నాడు. కానీ అడవి ఆ వృక్షాన్ని రక్షించింది. అతను విఫలమయ్యాడని చరిత్ర మనకు చెబుతుంది. కానీ రహస్యాలు చాలా ఉన్నాయి. అతను వృక్ష రక్షకులకు దొరికినప్పుడు అతనికి మళ్లీ ప్రాణం పోశారు. కానీ అతను ఆ పవిత్ర బాణాన్ని ఇవ్వమని బలవంతం చేశాడు. అదే ఆ వృక్షాన్ని కనుక్కోవడానికి కీలక దారి. వారిపై అగీరే దాడి చేశాడు. కానీ అడవి ప్రతిఘటించింది. అగీరే ఇంకా అతని సైన్యాన్ని బంధించింది, శపించింది. ఇక వాళ్ళు ఆ నదిని వదిలి వెళ్ళలేక చావలేరు, బ్రతకలేరు అని పురాణం చెబుతుంది. వాళ్ళు అదృశ్యమైన చోటిదే. దీని పేరు లగ్రిమాస్ ది క్రిస్తాల్. అంటే ఇక్కడి నుండే మనం వెతికితే మనకు కావాల్సింది దొరకొచ్చు. ఆ వృక్షం అసమానమైన అద్భుతమైన వైద్య శక్తులు కలది. నా గౌరవ మిత్రులారా, నేను చెప్పేదేంటంటే ఆ చంద్రబిందు వృక్ష పురాణం అసత్యం కాదు, అది అక్షరాల సత్యం. వైద్య రంగంలో ఎనలేని మార్పులు తీసుకురాగలది. వ్యాధులకు బలవుతున్న మన నగరాలను కాపాడమే కాదు, ఖచ్చితంగా మన సైనికులను జర్మన్ బుల్లెట్లకు బలవకుండా కాపాడగలం. ఈ గొప్ప పనిలో మీ ప్రత్యేకమైన ఆర్కైవ్స్ కోసం మాకు అనుమతిని కోరుతున్నాం. డాక్టర్ ఆల్బర్ట్ ఫాల్స్ తన యాత్రలో కనుగొన్న పురాతన బాణం కూడా మీ ఆర్కైవ్స్లోనే భద్రపరచబడి ఉంది. సమస్త మానవాళిని కాపాడే ఆ వృక్షాన్ని చేరడానికి ఒకే ఒక్క మార్గం ఆ బాణం. ఒక పాజిటివ్ బిల్డప్ కోసం. అదే ఆ చంద్రబిందు వృక్షం. మీ అభ్యర్థన విన్నాం మిస్టర్ హాటన్, కానీ మా సమాధానం మాత్రం ఖచ్చితంగా నో. మా ఆర్కైవ్లు అనేవి ప్రసిద్ధి చెందిన పరిశోధకులకు చెందిన ఆస్తి, నీలాంటి పగటి కలలు కనే వాళ్ళకి కాదు. మీరు చెప్పింది